నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్నాడు జిల్లా నర్సరావుపేట మెప్మా స్కామ్లో అరెస్టుల పర్వం అయితే ప్రారంభం అయిందని చెప్పుకోవచ్చు. డ్వాక్రాలో నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 9 కోట్ల రూపాయలను కొట్టేశారని, ఈ స్కామ్ని విచారించాలని పల్నాడు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అఖిల అయితే ఇటీవల కాలంలో నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అఖిల ఫిర్యాదుతో ఇటీవల 8 మంది మెప్మా ఉద్యోగులపై నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయటం అయితే జరిగింది. అయితే ఈ కేసులో A5 నిందితురాలుగా ఉన్నటువంటి గుడికందుల భూదేవిని నర్సరావుపేట 1 టౌన్ పోలీసులు అయితే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే గుడికందుల భూదేవికి న్యాయమూర్తి ఈ నెల 13 వరకు నర్సరావుపేట కోర్టులో రిమాండ్ అయితే విధించడం జరిగింది. దీంతో మెప్మా స్కామ్లో మిగతా సభ్యులు అందరూ కలిసి నకిలీ గ్రూపులు సృష్టించి వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అయితే నగదును కొట్టేశారని విపరీతమైన ఆరోపణలు అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయితే వినిపిస్తున్నాయి. ఈ యొక్క మెప్మా స్కాము నర్సరావుపేట కాదు, అదే పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇటు మాచర్ల, గురజాల, సత్తనపల్లి, చిలకలూరుపేట, వినుకొండ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మెప్మా స్కామ్ అయితే జరిగిందని అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది. త్వరలో ఈ స్కామ్లో మిగతా ఉన్న ఉద్యోగులను కూడా త్వరలో అయితే అరెస్ట్ చేస్తామని పోలీసులు అయితే తెలియజేయటం జరిగింది. మొత్తానికి ఈ స్కామ్లు మొదటిగా గుడికందుల భూదేవిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడంతో మిగతా స్కామ్ చేసిన సభ్యులకు కూడా అరెస్ట్ భయం అయితే పట్టుకుందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క స్కామ్ గురించి ఆమె అయితే వివరించడంతో ఈ యొక్క స్కామ్ని పోలీస్ అధికారులు కూడా దృష్టి సారించి అరెస్టులు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ఈ గుడికందుల భూదేవిని అరెస్ట్ చేయడంతో మిగతా వారు అందరిలో కూడా ఒక భయాందోళన అయితే పట్టుకుంది. ఎందుకంటే వారు చేసినటువంటి ఈ యొక్క మెప్మా స్కామ్ను చిన్న మహిళలు వారు రోజువారీ పని చేసుకుంటూ వారు కూడబెట్టుకున్నటువంటి ఆ నగదు డబ్బును ఈ యొక్క మెప్మా స్కామ్ను నకిలీ గ్రూపులు సృష్టించి ఈ యొక్క కోట్ల రూపాయలను నగదు కొట్టేయడంతో ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క స్కాముపై దృష్టి సారించడంతో ఈ యొక్క అరెస్టు చేసిన భూదేవిని అరెస్టుని పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా అయితే మారిందైతే చెప్పుకోవచ్చు. త్వరలో కూడా మిగతా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని పోలీస్ శాఖ అధికారులు అయితే తెలియజేయటం అయితే జరిగింది. అందరికీ నమస్కారం. పోయిన నెల 18వ తారీఖున పల్నాడు జిల్లా మెప్మా డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలపైన జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీమతి అఖిల గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సుమారు 8 మంది ఉద్యోగులపైన వాళ్ళు 9 కోట్లకు మేర అవకతవకలకు పాల్పడ్డారని, బ్యాంకులో అర్హత లేని గ్రూపులకు లోన్లు మంజూరు చేయడంలో వాళ్ళు కీలకంగా వ్యవహరించారని వారిపైన రిపోర్ట్ ఇవ్వగా 8 మంది పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో విచారణలో భాగంగా మొన్న నైట్ A5 భూదేవి గారిని కర్నూలులో అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయగా మ్యాజిస్ట్రేట్ గారు 13వ తారీఖు వరకు వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది. అంతేకాకుండా మిగిలిన ముద్దాయిల గురించి కూడా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉన్నాము. వాళ్ళను కూడా త్వరలోనే పట్టుకొని చట్ట ప్రకారం వారిపైన తగిన చర్యలు తీసుకుంటాం.